న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు జల్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుక్యా మురళీ నాయక్, ఎంపీ పోరిక బలరాం నాయక్, మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అడ్రస్ కూడా లేని బీజేపీ పార్టీ ఇప్పుడు స్వాతంత్ర్యం తీసుకొచ్చిన ఇందిరాగాంధీ కుటుంబంపై చిల్లర మాటలు మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీందర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, దీనికి బాధ్యతగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ బీజేపీ నేతలు రాహుల్ గాంధీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు అర్హత లేని మాటలు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ విగ్రహంపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సునావత్ రాధా, టౌన్ ప్రెసిడెంట్ గణపురపు అంజయ్య, వివిధ మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ నేతలు, జిల్లా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ప్రసాదన్న మామూలు ఆవేశం లేడుగా. రిజర్వేషన్స్, మహిళా రిజర్వేషన్స్, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్స్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ రాజీవ్ గాంధీ పెట్టింది. ఇవాళ నిన్న ఒక గొప్ప రోజుగా వచ్చింది. మరి దేశమంతా కూడా బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల్లో ఉంటే తెలంగాణ నిజాం నవాబ్ నియంతృత్వంలో ఉండే. ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన నెహ్రూ గారు, అదే విధంగా హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పంపించి ఈ ప్రాంతం తెలంగాణను కూడా, మరి తెలంగాణ ప్రజలకు కూడా స్వేచ్ఛ వాయువు రావాలి, భారతదేశంలో భాగం కావాలి, ప్రజాస్వామ్యంగా పరిపాలించబడాలి అని చెప్పి నియంతృత్వ పాలన నుంచి ఆనాడు 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు మన తెలంగాణ రాష్ట్రం ప్రాంతాన్ని ప్రజాస్వామిక పాలనలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు నెహ్రూ గారు. ఇవాళ అసలు అప్పుడు కూడా ఈ బీజేపీ వాళ్ళు లేరు, వాళ్ళ పార్టీ లేదు. ఏమనంటే మీరు కమ్యూనిస్టులు పోరాటం చేసిర్రు, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉండి మరి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కల్పించారు. డిసిసి అధ్యక్షుల భవనం నుంచి కాలినడకన యాత్ర చేసుకుంటూ ఈరోజు మేము మహాత్మా గాంధీ గారికి ఒక పూలమాల వేసి అక్కడి నుంచి నేరుగా ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ సెంటర్కి వచ్చినాం. ఇక్కడికి వచ్చి ఇప్పుడు మేము ఎక్కడున్నటువంటి మోడీ గారి దిష్టి బొమ్మను దహనం చేస్తున్నాం. ప్రజలకు తెలిసి రావాలి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం సౌమ్యంగా ఉంది, ఏం చేయలేదు అనుకోకూడదు. దయచేసి ప్రజలు, ముస్లింలు కావచ్చు, అలాగే సిక్కులు కావచ్చు, పార్సీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులు అందరూ కలిసి కాంగ్రెస్కు చేతినివ్వండి. 2029లో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో రావడం ఖాయం. మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు మనకు ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి. రుణమాఫీ జరగని రైతులకు న్యాయం చేయాలని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం న్యాయం జరగని రైతుల గురించి ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ జరగని రైతుల విషయంలో వెంటనే సమీక్ష నిర్వహించాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి షరతులు లేకుండా రైతు బంధు రుణమాఫీ జరిగిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ లో ఏకైకసారి చేస్తున్నాడు, గొడవ చేస్తున్నాడు తప్ప ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పుడు మీరు గ్రామాల్లోకి వెళ్ళండి. ఇప్పుడే మాజీ మంత్రి వారు ఈశ్వర్ గారు చెప్పింది, ఏ గ్రామంలో కూడా 40% కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు. మీరు పెట్టిన నిబంధనలు, ఒకసారేమో రేషన్ కార్డు అంటారు, ఒకసారేమో ఆధార్ కార్డు అంటారు. ఇక్కడ చాలా మంది వచ్చిన రైతులు 2 ఉన్నోళ్ళకు కూడా రాని రైతులు కూడా ఉన్నారు. ఇక్కడ అన్ని ఒకే ఉన్నోళ్ళకి ఎవరికి రాలేదు, చాలా మంది రాలేదు. దయచేసి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటి వరకు రైతులకు 25,000 కోట్లు బకాయిలు పడ్డారు. ఎట్లానో చెప్తాను మీకు అందరికి. 13,000 కోట్లు ఇంకా మీరే చెప్పినారు, మీ నోటి ద్వారా మీ మంత్రులు కూడా అందరూ చెప్పినారు, ఇంకా 13,000 కోట్లు ఇచ్చేది రైతులకు అని చెప్పినారు. ఆ 13,000 కోట్లు మీరు వాగ్దానం చేసిన రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, అదొక 12,000 కోట్లు, 25,000 కోట్లు రైతులకు మీరు బాకీ పడ్డారు. రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇవాళ కనీసం మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, కనీసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి.
మీరు ఇప్పటి వరకు వ్యవసాయం మీద ఏ ఒక్క రోజు రివ్యూ మీటింగ్ పెట్టలేదు. కనీసం రుణమాఫీ మీద రివ్యూ మీటింగ్ పెట్టండి. ఎందుకంటే మీరు ఒక మాట చెప్తున్నారు, రెవెన్యూ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి, వాళ్ళందరినీ కూర్చోబెట్టుకోండి, మంత్రుల్ని అధికారులను కూర్చోబెట్టుకోండి, కనుక్కోండి కనీసం ఎందరి మందికి రివ్యూ మీటింగ్లు. ఆ బూతు పురాణాలు మానేసి మంచి పురాణాలు మొదలుపెట్టండి. మీరు దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. బూతులు ఒకటి మాత్రం బాగా నేర్చుకున్నారు. దాంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి ఎవరంటే బూతులో రాష్ట్ర దేశంలో ఇవాళ మీరే ఫస్ట్ ఉన్నారు. దాంట్లో దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాము. మేము సబ్జెక్ట్ డివేట్ చేయము. మీరు దయచేసి వెంటనే మా జిల్లానే కాదు తెలంగాణ మొత్తంలో ఎందరి మందికి వచ్చింది, ఎందరి మందికి రావాల్సి ఉంది, ఎందరి మందికి ఇస్తాము, సింపుల్ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని వెంటనే రైతులు ఆందోళన చెందకుండా కనీసం రైతులకు ఒక భరోసా ఇవ్వండి. ఇప్పుడు చేస్తానని చెప్పి భరోసా ఇవ్వండి. దయచేసి వెంటనే ఒక ప్రణాళిక సిద్ధం చేసి రైతులకు భరోసా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేసి హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరామయ్య, కార్యదర్శి మూర్తిలు మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాలు డిపిఓ అమలు చేయలేదని విమర్శించారు. 2015 సంవత్సరం హైకోర్టులో మస్టర్ రోల్ విధానాన్ని అమలు చేసి పనికి తగిన వేతనం కల్పించాలని కోర్టులో దావా వేయడం జరిగిందన్నారు. పాత పద్ధతి ప్రకారం మాస్టర్ రోల్ విధానాన్ని అమలు చేసి టెండర్ విధానాన్ని రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ చిత్తూరు జిల్లా డిపిఓ పట్టించుకోలేదని విమర్శించారు. వెంటనే కోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 2015లో గౌరవ హైకోర్టు గ్రామ పంచాయతీ కార్మికులు కోర్టులో కేసు వేసాం. ఆ కేసు 2023 జూన్ 27 తారీఖు జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ని ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు కానీ చిత్తూరు జిల్లా డిపిఓ గారు కానీ హైకోర్టు గౌరవ న్యాయస్థానం ఇచ్చిన హైకోర్టు అమలు కూడా చేయకుండా కార్మికులకి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. చాలా మంది కార్మికులు తొలగించున్నారు. దాని మీద ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారిని కలవాలని చెప్పి మేము వచ్చాం. 3 జిల్లాల నుంచి కూడా వచ్చాం. దాని మీద మేము గత నెలలో గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మా ప్రజావేదికలో మేమందరం ఉమ్మడి జిల్లాలో ఉన్న కార్మికులందరం పోయి మా సమస్యల మీద ఒక అర్జీ ఇచ్చాం. ఆ అర్జీని ఈరోజు అక్కడి నుంచి మాకు మెసేజ్ పంపించారు, కలెక్టర్ గారిని కలవండి, కలెక్టర్ గారి ద్వారా మీ అర్జీ పరిష్కారం అయిందా లేదా అనే దాని మీద కలెక్టర్ గారిని కలవమని పంపించారు. దానికోసం మేమందరం కూడా ఈరోజు 3 జిల్లాల నుంచి నాయకులు వచ్చాం. కలెక్టర్ గారికి మా మెమరాండం ఇచ్చి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరడానికి ఇక్కడికి వచ్చాం. కార్మికులందరూ ముక్త కంటే 27,000 మంది కార్మికులను మేమందరం కూడా రోడ్డుపైకి వచ్చి విధులు బహిష్కరించి మేము నిరసన తెలపడానికి సిద్ధంగా అవసరం అనుకుంటే మా ప్రాణాలపైన కార్మికుల కోసం కార్మికులకు న్యాయం జరిగేంత వరకు మేమందరం కూడా వీధి పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మా కలెక్టర్ గారు చిత్తూరు జిల్లా గౌరవ కలెక్టర్ గారు మాకు ఇప్పటికైనా స్పందించి మా కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. గతంలో 2015లో కోర్టులో కేసు వేయడం జరిగింది. అది మాకు 2023లో అది మాకు ఫేవర్గా ఇచ్చారు కోర్టులో. దాన్ని ఇంతవరకు కూడా సరే ఏ అధికారి కానీ ఇంప్లిమెంటేషన్ కోసం ఎవరు కానీ ప్రయత్నించలేదు. మేము ఏదన్నా డిపిఓ గారి దగ్గరికి వచ్చి గట్టిగా అడిగితే అయ్యా మేము ఫలానా వాళ్ళకి పంపించేసాం, ఫలానా అధికారులకు పంపించేసాం, మీకు చేస్తారు బాగుండే అని చెప్పేసారు. లాస్ట్ టైం ఒక గత 2-3 నెలలకు ముందు వచ్చినప్పుడు మేమేమంటే మీరు కానీ చేయకపోతే ఈ సమస్యను పరిష్కరించకపోతే మా కార్మికులందరూ వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ఆఫీస్కి వచ్చి మందు దాగి చనిపోతామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. ఆమె నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నది కానీ సమస్యల పరిష్కారానికి ఏమాత్రం కూడా చొరవ చూపలేదు. ఎప్పుడు వచ్చినా ఇదే మాట చెప్తూ ఉంటుంది. తర్వాత మేము ఈ కోర్టు విషయంలో మాకు ఫేవర్గా వచ్చిన తర్వాత వాళ్ళే అడిగితే కూడా కాదని చెప్తే మేము కంటెంట్ కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి మేము ఆ విషయం మీద ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఏం సమస్య పరిష్కారం అవుతుందో చూస్తాం. లేదంటే గతంలో ఇంతకు ముందులాగా చేసాం అదే విధంగా ఈ కలెక్టర్ ఆఫీస్ ముందే చెత్త చెదారం మొత్తం ఊరంతా ఉందని తీసుకొచ్చి ఇక్కడ వేసి మా ప్రాణాలు పోయే వరకైనా సరే ఆ కోర్టుని ఇంప్లిమెంట్ చేసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇవే బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.